అసలు మనం మొదటి పూజ వినాయకుడికే ఎందుకు చేస్తామో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియోలో చూద్దాం రండి. ఒకానొక సందర్భంలో దేవతలందరికీ ఇదే ఆలోచన తలెత్తింది. ఆ సమయంలో ఆ దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఎవరు తొలి పూజలకి అర్హులో బ్రహ్మదేవుడిని అడగ్గా, బ్రహ్మదేవుడు ఈ భూమండలాన్ని ఎవరైతే 7 సార్లు ప్రదక్షిణ చేస్తారో వాళ్ళే తొలిగా పూజలు అందుకుంటారని సెలవిచ్చారు. అప్పుడు ఆయా దేవతలు ఎవరి వాహనాలు వాళ్ళు వెళ్ళిపోగా వినాయకుడు మాత్రం ఆలోచనలో పడ్డాడు. నా వాహనం ఎలుక, నేను ఈ భారీ శరీరంతో ప్రదక్షిణ చేయలేను. నా మేధాశక్తిని ఉపయోగించి కైలాసంలో ఉన్న తల్లిదండ్రుల చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేసి నమస్కరించి తిరిగి మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వస్తారు. దేవతలందరూ ఇది ఎలా సంభవమైంది అని ఆశ్చర్యపోతారు. అప్పుడు బ్రహ్మదేవుడు తల్లి పృథ్వీ స్వరూపం, తండ్రి నారాయణుడు, నారాయణ స్వరూపమే సమస్త బ్రహ్మాండాలు. గణేశుడు వారి తల్లిదండ్రులకు 7 సార్లు ప్రదక్షిణ చేయడం వల్ల ప్రథమ పూజ్యుడిగా పేరు పొందారు. కాబట్టి మనం ఏ కార్యక్రమం చేసినా మొదట గణపతి పూజ చేయడం వల్ల ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది.